నేను తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నండి, మహిళా విభాగం. ఇవాళ ముఖ్యంగా ఒక సబ్జెక్టుతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే 13 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని గ్లోబల్ ప్రచారం చేసే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయడం లేదు? ఓడిపోతామనే భయంతోటే బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ అన్ని బాగా చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు? రైతులకు మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రతి రైతు కుటుంబంలో 4 ఉంటే వారిపైన 5,20,000 రూపాయల అప్పు నెత్తిన పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ. నిజం కాదా ఇది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎక్కడి నుండి డబ్బు తీసుకువచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చేవాళ్ళు చెప్పాలి. కేసీఆర్ కు ఉన్న 300 ఎకరాల ఫామ్ హౌస్ అమ్మి రైతు బంధు వేసేవాళ్ళ? మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన 10 రెట్లు బాగున్న విషయం ప్రజలకు తెలుసు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో మా పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టినాం, గెలిపించుకుంటాం కూడా. మీకు ఓటు వేసే వాళ్ళు లేరు కాబట్టి మీరు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇప్పటికైనా డాంపికాలు ఆపితే చాలా మంచిది. మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా సలహాలు ఇవ్వండి. మేం చేస్తున్న మంచి పనులను ప్రజల ముందు పెట్టండి. మేము ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా భవిష్యత్తులో నెరవేరుస్తామని తెలియజేస్తా ఉన్నాను.